అత్యవసర సమయాల్లో స్పందిస్తూ విధి నిర్వహణలోనే కాకుండా విధులకు అవతల కూడా రోగుల ప్రాణాలకు ప్రాధాన్యతనిస్తూ ఆత్మకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పిహెచ్సి వైద్యురాలు డాక్టర్ రమ్య మరోసారి తన నిబద్ధతను చాటుకున్నారు. శుక్రవారం తెల్లవారుజామున ఒక గర్భిణీ స్త్రీకి సంబంధించిన బంధువుల నుండి డాక్టర్ రమ్యకు అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఫోన్ కాల్ వచ్చింది. అత్యవసర సమయాలలో స్పందిస్తూ విధి నిర్వహణలోనే కాకుండా విధులకు అవల కూడా రోగుల ప్రాణాలకు ప్రాధాన్యతనిస్తూ ఆత్మకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పిహెచ్సి వైద్యురాలు డాక్టర్ రమ్య మరోసారి తన నిబద్ధతను చాటుకున్నారు. శుక్రవారం తెల్లవారుజామున ఒక గర్భిణీ స్త్రీ సంబంధించిన బంధువుల నుండి డాక్టర్ రమ్యకు అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఫోన్ కాల్ వచ్చింది. పేషెంట్ పరిస్థితిని అర్థం చేసుకున్న ఆమె తక్షణమే స్పందించారు. వెంటనే ఆసుపత్రి సిబ్బందిని అప్రమత్తం చేసి పేషెంట్ ఆసుపత్రికి చేరుకునే లోపే డెలివరీకి కావలసిన అన్ని ఏర్పాట్లతో సిబ్బందిని సిద్ధంగా ఉంచారు. వైద్యురాలితో పాటు సిబ్బంది సకాలంలో స్పందించడంతో తెల్లవారుజామున 5 గంటల 15 నిమిషాలకు సదరు మహిళ 12 బిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లి నవజాత శిశువు ఇద్దరు పూర్తి ఆరోగ్యంగా క్షేమంగా ఉన్నట్లు వైద్యురాలు తెలిపారు. ఈ ప్రసవ ప్రక్రియలో నర్సింగ్ ఆఫీసర్ మానస, ఏఎన్ఎంలు లక్ష్మి, సుజాత మరియు ఆశా కార్యకర్త సుజాతలను పాల్గొని విజయవంతం చేశారు. విధులే కాకుండా అర్ధరాత్రి వేళలో కూడా రోగుల పిలుపునకు ఓపిగా స్పందించి ఆత్మకూరు పరిసర ప్రాంత ప్రజలకు అత్యవసర సమయాల్లో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ రమ్యను, ఆమె బృందాన్ని స్థానిక ప్రజలు, రోగులు, బంధువులు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు.